First ever factory outlet, Mukunda Jewelries, KPHP, Somajiguda, Kottapet, Khammam. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. కందాడై రామాంజనాచార్యుల వారు, వీరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. ఎందుకంటే సనాతన ధర్మానికి వీరందించిన సేవలు అనితర సాధ్యమైనవి. ఇటీవల కాలంలో వారు కాలం చేశారు, పరమపదించారు. మరి ఈ సందర్భంగా వారితో ఉన్న అనుభూతుల గురించి, వారి ద్వారా నేర్చుకున్న అనేక విషయాలను మనతో పంచుకోవడానికి ప్రముఖ ఫార్మటిక్స్లో R&D అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తూ సనాతన ధర్మ ప్రచారకర్తగా వ్యవహరిస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా శ్రీమాన్ ఉభయ వేదాంత డాక్టర్ కందాడై వారికి స్వరాయణ శిష్యులు కావడం, మనవడు కావడం విశేషం అండి. అలాగే వీరికి మధుర భారతి అనే అవార్డు కూడా వచ్చింది. సో కందాడై గారితో వారికున్న అనుభవాలని మనతో షేర్ చేసుకొని కొన్ని క్షణాల పాటు ఆయనని స్మరించుకోవడానికి మనతో పాటు ఉన్నారు శ్రీమాన్ ఉభయ వేదాంత రవికుమారాచార్య స్వామి గారు. నమస్తే అండి. నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. చాలా చాలా బాధాకరం అండి. అంటే నేను కూడా చాలా అదృష్టం చేసుకున్నాను. వారితో చాలా ఇంటర్వ్యూస్, ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని శాటిలైట్ ఛానల్లో చేస్తున్నాను. ఇక్కడికి సుమన్ టీవీకి వచ్చిన తర్వాత కూడా చాలా ప్రయత్నించాను, కానీ ఎప్పుడు కనెక్షన్ కుదరలేదు. బికాస్ అప్పటి నుంచే కొంచెం వారి హెల్త్ బాగుండట్లేదు, వారు బయటికి రావడం మొదలు పెట్టట్లేదు ఇంకా అని చెప్పున్నారు. బట్ ఇంటికి వెళ్ళైనా కొన్ని వీడియోస్ ఇలాగే అంటే వెళ్ళిపోతుందండి ఇంకా ధర్మం. వారి దగ్గర ఉన్న నాలెడ్జ్ మిగతా వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చును కదా. ఇవి ఇలా వీడియోస్ రూపంలో బంధించుకున్నాం కదా, ఆ వీడియోస్ ఇప్పుడు చూస్తుంటే ఎంత అదృష్టం అండి. వారు ఉన్నా లేకపోయినా వారి ధర్మం మాత్రం ఎప్పుడు ఉంటుంది, ఎల్లప్పుడూ. నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ గా మీరందరూ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో అనిపిస్తుంది. సో ముందుగా మొదలు పెట్టాలంటే ఏం చెప్తారు? శ్రీమతి రామానుజాయ నమః. శ్రీయఃపతి వైకుంఠ నికేతనుడు, అఖిలహేయ ప్రచ్చనీకుడు, అవాప్త సమస్త కాముడు, అనంత కళ్యాణ గుణాత్మకుడు అనేటువంటి శ్రీమన్నారాయణుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి భగవద్గీతలో ఒక మాట చెప్తాడు. పరిత్రాణాయ సాధూనాం అనే శ్లోకం మనందరికీ తెలుసు. అంటే సాధు పురుషులను రక్షించడానికి, దుర్మార్గులను హింసించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగంలో అవతరిస్తాను అని. అంతేకాక యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనే శ్లోకంలో కూడా తదాత్మానం సుజామ్యహం అన్నాడు. నేను మళ్ళీ నన్నునే సృష్టించుకొని పుడతాను అన్నాను. మరి మనందరికీ తెలిసిన ఒక విషయం, మనకు కనిపించే పాంచభౌతిక శరీరం లోపల ఒక జీవాత్మ ఉంటుంది. ఆ జీవాత్మ లోపల కూడా పరమాత్మ అనుప్రవేశం చేసి ఉంటాడు. ఆయనే నారాయణుడు, లోపల బయట వ్యాపించేవాడు. అందరికీ అంతరాత్మ ఆయనే. మరి తదాత్మానం సుజామ్యహం అంటే ఆయనకి ఇంకేమైనా ఆత్మ ఉందా అంటే ఆ విషయాన్ని కూడా భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు. అంటే జ్ఞాని అయిన వాడు నాకు ఆత్మ లాంటి వాడు అని. సో అలాంటి మహానుభావుల్ని ఈ భరతఖండంలో ఎన్నో చోట్ల సృష్టింపజేసి ధర్మాన్ని ప్రవర్తింపజేశారు. అలాంటి వారిలో ఒకరు తాతగారు, అలాగే ఆచార్యులు శ్రీమాన్ ఉభయ వేదాంత డాక్టర్ కందాడై రామానుజాచార్య స్వామి వారు. వారిని ఎవరితో పోల్చాలి, ఎంతటి గొప్పవారు అని మీరు ఇందాక అన్నారు. మనకు మహాభారత సంగ్రామం అయిపోయిన తర్వాత ఆ భారత యుద్ధ భూమిలోనే అంపశయ్య మీద పడుకొని ఉన్నాడు భీష్మాచార్యులు వారు. ఆ తర్వాత అర్జునుని భవనంలో కృష్ణ పరమాత్మ ధ్యానంలో ఉన్నాడు. అప్పుడు ధర్మరాజు వచ్చి అడుగుతాడు, బాబా యోగులందరూ కూడా నిన్ను ధ్యానిస్తారు, మీరెవరిని ధ్యానిస్తున్నారు తెలుసుకోవాలని ఉంది అన్నప్పుడు అప్పుడు ఒక మాట అంటాడు కృష్ణ పరమాత్మ, శరతల్పగతో భీష్మ సామ్యన్నివ హుతాశన మాం ధ్యాతి పురుష వ్యాగ్రహ తతో మే తద్గతం మనః. అంపశయ్య మీద పడుకున్నటువంటి ఆ భీష్మాచార్యుడు ఆరిపోయే అగ్నిహోత్రం లాగా ఉన్నాడు. అలాంటి గొప్పవాడు నన్ను తలుచుకున్నాడు, నా మనసు ఆయన దగ్గరికి వెళ్ళింది అని. ఎంత గొప్పవాడై ఉంటే భీష్మాచార్యుడు, ఆయన భగవంతుని అందరూ తలుచుకుంటామండి, భగవంతుడు తలుచుకోవాలంటే ఎంత గొప్పవాడై ఉండాలి. కాబట్టి ధర్మరాజా, అలాంటి వాళ్ళు అంతరిస్తే ఇంకా నీకు ధర్మ ప్రబోధ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, కాబట్టి వెళ్ళి అనేక ధర్మాలను తెలుసుకోవాల్సింది అంటారు. సో అలాంటి భీష్మాచార్యులుగా కొనియాడదగిన వారు తాతగారు శ్రీమాన్ ఉభయ వేదాంత డాక్టర్ కందాడై రామానుజాచార్య స్వామి వారు. అభినవ వ్యాస, ఆగమ కోవిద, జ్యోతిష సరస్వతి ఇలాంటి ఎన్నో బిరుదాంకితాలు పొందినటువంటి మహానుభావులు. దేశ విదేశాల్లో అనేక మంది శిష్యగణం కలిగినటువంటి వారు. ధర్మ సందేహాల కార్యక్రమం ద్వారా కొన్ని వేల మంది యొక్క ప్రశ్నలకి సమాధానం అందించినటువంటి మహానుభావులు. ఒక గూగుల్ సెర్చ్ అండి వారు, అంతే. ఎన్సైక్లోపీడియా. ఎస్. నేను ఎప్పుడు వారిని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అదే చెప్పేవారిని. వారికి నేను గుర్తున్నానో లేదో కానీ మన మనసులో మాత్రం నిజంగా చిరస్థాయిగా ఉండిపోతారు వారు.
మీకు ఎలాంటి అనుభూతి ఉంది, వారితో ఎలాంటి రిలేషన్ ఉంది ఒకసారి గుర్తు చేసుకోండి. తప్పకుండా అండి. మా అత్తగారు మామగారు వారు వెంకటాచల స్వామి వారు, అలాగే పద్మావతి. మా మామగారు రిటైర్డ్ లైబ్రరీయన్. వారికి వివాహం ముందు నుంచి కూడా తాతగారితో పరిచయం ఉంది. వివాహం అయిన తర్వాత ఎలా సంబంధం అంటే మా అత్తగారికి సొంత చిన్నమ్మ భర్త తాతగారు. ఓకే. అలా ఒక బంధుత్వము, అలాగే ఒక ఆచారత్వం కూడా. వారి వద్ద భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క వేదార్థ సంగ్రహము అనే ఒక గ్రంథాన్ని దాసుడు అధికరించడం జరిగింది. అలా ఒక బంధుత్వము, ఒక ఆచార్యత్వము తాతగారితో ఉంది. వారి చివరి రోజుల్లో కూడా చాలాసార్లు అనేవారు, నాయన శని ఆదివారం రా, వచ్చి ఇక్కడ చాలా నేర్చుకో, ఇక్కడే ఉండు, తాతగారి దగ్గరికి రావాలంటే పర్మిషన్ అవసరమా, అక్కర్లేదు, హాయిగా వచ్చి ఇక్కడే భోజనం చేయి, ఇక్కడే ఉండు అనేవారు. కానీ వారు అనేక గ్రంథాలు రాశారు, శ్రీభాష్యాన్ని వెలువరించారు. అలాగే నమ్మాళ్ళవార్ల యొక్క ద్రావిడ ప్రబంధం ఉంది, దాని భగవద్ విషయం అంటారు, దానికి తెలుగులో అనువాదాన్ని చాలా అద్భుతంగా రాస్తున్నారు. అలాంటి వారు వెళ్ళటం వల్ల వారికి ఉన్న సమయంలో గంటుందర నాకు వెచ్చిస్తే అంతకన్నా వారు గ్రంథం రాశారనుకోండి కొన్ని వేల మందికి ఉపయోగపడుతుంది అని దాసుడు వారి సమయాన్ని ఎక్కువగా వృధా చేయకుండా వారి అనుగ్రహం ఉంటే చాలు అని కలిసినప్పుడల్లా కొన్ని విషయాలు చెప్తూ ఉండేవారు. తర్కశాస్త్రంలోని విషయాలు, అలాగే ప్రబంధంలోని విషయాలు, అలాగే భాగవతం, శ్రీరామాయణం, ఇలాంటి ఎన్నో విషయాలను దాసుడు కృప చేస్తూ ఉండేవారు. వారు తాతగారు ఎన్నెన్నో గ్రంథాలు రచించారు, అలాగే ఎంతో మందికి జ్ఞాన ప్రబోధ కూడా చేశారు. వారు రచించిన గ్రంథాల్లో ఒక గ్రంథం గురించి చాలా విశిష్టంగా మనం చెప్పుకోవాలి. మేల్కోటలో శ్రీమాన్ తాతాచార్య స్వామి వారిని ఉండేవారు, మహాపండితులు, గొప్ప పండితులు. వారు ఇప్పుడు లేరు, పరమపదించారు. తాతగారు పాంచరాత్ర శాస్త్రంలో లక్ష్మీతంత్రం అనే గ్రంథం రాసినప్పుడు ఇది ఆ గ్రంథం అండి. జీయర్ స్వామి వారు, రామచంద్ర జీయర్ స్వామి వారు దీన్ని ప్రకాశింపజేశారు. ఈ గ్రంథాన్ని చూసినటువంటి తాతాచార్య స్వామి వారు, కందాడే స్వామి వారి ప్రతిభ ఎంత గొప్పది, అటు వ్యాకరణ శాస్త్రం, ఇటు ఇతిహాస పురాణాలు, ఇది జ్యోతిశాస్త్రం కాకుండా ఆగమంలో కూడా వీరికి ఇంత గొప్ప ప్రవేశం ఉందా అని చాలా గొప్పగా ప్రశంసించారు తాతాచార్య స్వామి వారు. అది వారి యొక్క బహుముఖ ప్రజ్ఞకి ఒక చిన్న కలికితురాయి లాంటిది. అలాగే ఎంతో మంది గొప్ప శిష్యుల్ని తయారు చేశారు వారు. అందులో సత్ సంప్రదాయ పరిరక్షణ ట్రస్ట్ ప్రస్తుతానికి ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి వారు సముద్రాల షటగోపాచార్య స్వామి వారు. వారు కూడా తాతగారి యొక్క శిష్యులు మరియు మేనలుడు కూడా. జనరల్ గా అండి మనకు ఒక ఆలోచన విధానం ఉంటుంది, ఆ ఆలోచన విధానం అది కాదు ఇది అని కంప్లీట్ గా మన మైండ్ సెట్ నే మార్చేసేంత శక్తి వారికి ఉంటుంది. అవును కదా అని అప్పుడు మొదలు పెట్టి అలాంటి అనుభూతి ఏ విషయం పైన మీకైనా తప్పకుండా సంబోధించారు? అనేక విషయాల్లో వారి గురించి అనేక మంది పెద్దలు చెప్తారు. వారితో పాటు సహాధ్యాయం చేసిన వారు కానీ, అలాగే వారు శిష్యులైనటువంటి వారు, కొంచెం వారికి కొంత గ్యాప్ ఉన్నటువంటి వారు. అందులో ఒకరు శ్రీమాన్ ఉభయ వేదాంత కండ్లకుంట్ల వెంకట నరసింహాచార్య స్వామి వారు. వారు దాసుడికి ఆచార్యులు. వారు తాతగారి దగ్గర ఒక వ్యాకరణ శాస్త్రాన్ని కూడా అధికరించారు, వారి దగ్గర చదువుకున్నారు. వారు ఒక మాట చెప్పారు, ఏది విన్నా కూడా ఒక్కసారి వింటే చాలు, ఏకసంథాగ్రాహి, 18 పురాణాల మీద గొప్ప అవగాహన. ఒకటి ఏదన్నా విన్నారు అంటే దాన్ని మళ్ళీ ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా ప్రయోగించాలని వెతుక్కోకుండా, తడుపుకోకుండా వెంటనే స్ఫురణకు తీసుకుని వచ్చి చెప్పగలిగిన ఒక ధారణా సామర్థ్యం కలిగినటువంటి వారు కందాడే స్వామి వారు. చాలా ఎన్నో సందర్భాల్లో శ్రీరామాయణాన్ని అందరూ చదువుతారు, కానీ అది ధ్వని ప్రధానమైనటువంటి కావ్యం. అంటే మన పైకి చదివినప్పుడు అర్థం ఒకలాగా ఉంటుంది, కానీ లోపల భాషించే వేదాంతార్థాలు చాలా గొప్పగా ఉంటాయి. ఇటీవల కాలంలో ఒక 20 రోజుల క్రితమే యశోద హాస్పిటల్లో వారు ఉన్నప్పుడు ఒక ప్రశ్న అడిగారు. శూర్పణఖ రాముడిని చూసింది, కామించింది, కానీ భంగపడింది. లక్ష్మణస్వామి ముక్కు చెవులు కోసేశాడు. తన అన్నల దగ్గరికి వెళ్ళింది. అన్నలుండి ఎవరమ్మని ఇలా చేశారు అన్నప్పుడు శూర్పణఖ ఏం చెప్పింది అన్న. అప్పుడు సాధారణంగా తిట్టాలి ముక్కు చెవులు కోసిన వాళ్ళని, కానీ శూర్పణఖ పొగుడుతూ మాట్లాడింది. తరుణవు రూపసంపన్నవు సుకుమారవు మహాబలవు అని పద్మపత్ర విశాలాక్షవు చీరకృష్ణాజినాంబరధరు. మరి ఈ మాటలో యవనం అంటే ఏంటి? యవనం అంటే మంచి శరీర దారుఢ్యం కలగడం. శరీర దారుఢ్యం గురించి ఎందుకు చెప్పారు మహర్షి? దేనికి అన్న మీరే చెప్పండి తాతగారు. భక్తుల్ని రక్షించడం కోసం, భక్తుల్ని రక్షించడం కోసం గొప్ప శరీర దారుఢ్యం కలిగినటువంటి వారు. అంటే వాడికి కలిగే కష్టాలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి మహర్షులకు రాక్షసుల వల్ల కష్టాలు, వాళ్ళని నిర్జించి మహర్షులకు ఆనందాన్ని కూర్చున్నవాడు రాముడు. కాబట్టి ఒక్కొక్క పద ప్రయోగంలో ఎంతో లోతైన అర్థాలు ఉంటాయని ఒకటా రెండా ఎన్నో విషయాలను వారు
చెప్పారు దాసుడికి. అవన్నీ చెప్పుకునే సమయం నాకు లేదు కాబట్టి మచ్చుగా ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. రైట్. మరి గలం కూడా అండి, అద్భుతమైన నాకు అసలు ఆ గలమే గంట కొట్టినట్టు కంగుమన్నట్టు, అసలు ఇంకా బాణాల్లాగా. అంటే ఎప్పుడు ఎన్నో ధర్మ సందేహాలు స్టార్టింగ్ లో, నేను నా కెరియర్ లైక్ భక్తికి స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో ఉంటాయి. కామన్ గా నాకు ఒకటి గుర్తుంది, నేను మీకు ఈ సందర్భంగా షేర్ చేసుకోవాలనుకున్నా. ఇంకా ఎప్పుడు దేవుడి గదికి వెళ్ళి పూజ చేసినా కూడా నైవేద్యం, ఒక ప్రశ్న వచ్చిందండి, దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు వేడి వేడిగా పెట్టాలా చల్లగా పెట్టాలా అని. జనరల్ గా మనం వేడి వేడిగా పెట్టాలి, పెడితే బాగుంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది అని అనుకుంటాం. కానీ వారేం నీ కొడుకు పెడతావా అలాగే వేడిగా, కుక్కుతావా వేసి, కాలేదు. స్వామివారు కూడా అంతేనా, సాఫ్ట్ గా నువ్వు బేబీని ఎలా చూసుకుంటావు అలా చూసుకోవాలంటే నిజంగా కదా, వేడైనా కూడా చలి చేసి ఉఫ్ ఉఫ్ అని పెడతాం కదా మనం. మరి వారికి ఎట్లా పెడతా, అసలు ఆలోచన దృక్పథమే మార్చేశారు. అది అసలు నాకు చెవులో ఎప్పటికీ గుర్తుందండి ఆ వాయిస్. అది ఇంకా ఒక బెంచ్ మార్క్ సెటప్ చేసి ఒక ముద్ర పడిపోయింది. వారి ఆకారం తగ్గట్టుగానే వారి ఖ్యాతి అలాంటిదే, వారి మెమొరీ పవర్, ధారణ శక్తి అట్లాంటిదే. అల్లే ఇంకో గొప్పతనం ఏంటంటే, ఎంతో క్లిష్టమైన విషయం చాలా గంభీరమైన అర్థాలు కలిగినటువంటి ఒక విషయాన్ని వారికి ఇచ్చి, మీరు దీన్ని 10 నిమిషాల్లో చెప్పండి అంటే ముఖ్యమైన విషయాన్ని ఏది వదలకుండా 10 నిమిషాల్లో చెప్పగలరు. 2-3 గంటల్లో చెప్పాల్సిన విషయాన్ని అలాగే ఒక 2 నిమిషాల్లో చెప్పాల్సిన చిన్న విషయాన్ని 1 గంట చెప్పండి అంటే 2 గంటలు కూడా చెప్పగలరు. అందరు గొప్ప సామర్థ్యం ఉన్నటువంటి వారు. ఈ విషయాన్ని దాసుడు చెప్పడం కాదు, వరంగల్లో వేయించేసినటువంటి వారు మహానుభావులు, కవిశాబ్దిక కేసరి నల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్య స్వాములు ఒక మహానుభావులు ఉండేవారు. ఒక 4 సంవత్సరాల క్రితం వారు పరామర్శించారు. జిఆర్ స్వాములకు సైతం వారు ఉపనిషత్తుల పాఠం చెప్పారు. అలాంటి మహానుభావులు కందాడే స్వామి వారి విషయంలో ఈ మాట అన్నారు. అంతటి ప్రజ్ఞాశాలి వారు అని. ఎంత విన్నా, ఎంత కంటెంట్, అంత మెమరైజ్ చేయటం అంటే నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. అభినవ వ్యాస అని బేదు వారికి అందుకే ఇచ్చారు. వారి రూమ్ లో కూడా, తాతగారి గదిలో కూడా వారి వెనకాల ముందు ఒక పెద్ద వ్యాసుడి ఫోటో ఉంటుంది. సో అది చూసినప్పుడల్లా ఒక గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో మళ్ళీ ఈ రూపంలో వచ్చారా వ్యాసుడు అన్నట్టుగా ఉంటుంది వారి విషయం. మరి కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్పారా నాకు? తప్పకుండా అండి. తాతగారి యొక్క శ్రీమతి పేరు సుమతి అని వాళ్ళు పిలుచుకున్నారు. ఇటు తల్లిగారింటి వైపు యశోద అని పేరు. మేము ఇప్పటికీ యశోద నాన్నమ్మనే పిలుస్తాం. వారికి 3 సంతానం, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. పెద్ద అబ్బాయి పేరు మురళీకృష్ణమాచార్య స్వామి వారు, మీకు సుపరిచితులు. అలాగే మన వెంకటేష్ గారు కూడా బాగా సుపరిచితులు. వారు ఈ మధ్య కాలంలో పరమపదించారు. 2వ అబ్బాయి పేరు వనమాలి. వారు ఎస్ బ్యాంక్ లో రీజనల్ హెడ్ గా చేస్తున్నారు తెలంగాణ స్టేట్ కి. 3వ వారు అమ్మాయి హరిప్రియ. వారు తాతగారి ఆరోగ్యం క్షీణించింది అని తెలుసుకొని మన్నీ మధ్యనే కిరణా నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా అంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా అండి, తాతగారు చేసేటువంటి అనేక ధర్మ కార్యక్రమాల్లో ప్రతి చోట వాళ్ళ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. సుదీర్ఘమైన దాంపత్య జీవితంలో మా నాన్నమ్మ గారి పాత్ర ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఇంతగా రాణించారు అంటే, ఇప్పుడు ఇంట్లో సుఖం ఒంట్లో సుఖం అంటారు కదండి. కాబట్టి మరి ఇంట్లో అన్ని రకాల సహకారం లేకపోతే వారి ఇన్ని కార్యక్రమాలు ఇంత గొప్పగా ఎలా చేయగలరు? అలా ప్రతి ఒక్కరి నుంచి సహకారం వారికి ఉంది. అలా నాన్నమ్మ గారు ప్రతి చోట ప్రతి విషయంలో తాతగారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఇటీవల కాలంలో కూడా వారికి సకల పరిచర్యలు చేశారు నాన్నమ్మ గారు. అలాగే వారి పెద్ద అబ్బాయి మురళీకృష్ణాచార్య స్వామి వారు ఐటీలో ఉన్నారు. ఆ తర్వాత సంప్రదాయం వైపు వచ్చారు. తాతగారి దగ్గర ఎన్నో రహస్య గ్రంథాలను సేవించి వారు కూడా చాలా విస్తృతంగా ప్రచారంలో ఉన్నారు. మరి దురదృష్టవశాత్తు ఆ భగవత్ సంకల్పం వారు ఇటీవల కాలంలో గుండె పడుతున్న వారు మరణించారు. 2వ అబ్బాయి కూడా అనేక రకాలుగా తండ్రి గారికి సహకారం చేస్తూ వారు ఉద్యోగంలో ఉన్నారు. మరి ఒక్క విషయం ఆలోచించండి, ఏదైనా ఒక చిన్న ఇబ్బంది కలిగితేనే శరీరానికి మనం ఒక పని చేయలేము. అలాంటిది వారంలో 3 సార్లు డయాలసిస్. ఒకసారి డయాలసిస్ అయితే బాడీ అంతా వీక్ అయిపోతుంది. అంత సిచ్యువేషన్ లో కూడా ఎన్ని ఉద్గ్రంథాలు రాయగలిగారు అంటే ఎంత గొప్ప విషయం అది. అలా వారిని డయాలసిస్ కి వారి పెద్ద కోడలు గాయత్రి గారు, వారి పెద్ద అబ్బాయి మురళీకృష్ణాచార్య స్వామి వారు ఎన్నిసార్లు దగ్గరుండి, ఆ తర్వాత చివరి క్షణాల్లో కూడా ఈ గత కాలం అంతటా కూడా వాళ్ళు 2వ కోడలు శ్రీమతి స్నేహ గారు, వారి అబ్బాయి ఎంతో గొప్ప సపర్యలు చేశారు వారు. అలాగే వారి కుమార్తె హరిప్రియ గారు భగవద్ విషయంలో గ్రంథానికి తాతగారు చెప్తూ ఉంటే, డిక్టేట్ చేస్తూ ఉంటే వారు రాసేవారు. ఇలా పలు విధాలుగా వారికి సంప్రదాయంలోనూ తోడ్పడ్డారు, వారి ఆరోగ్య విషయంలోనూ అన్ని విషయాల్లోనూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నిజంగా ఇంత స్థితిలో కూడా వారిని గ్రంథాలు రాయగలిగారంటే అది నిజంగా భగవంతుని కృపానే మనం అనుకోవాలి. మహానుభావులు. అలా ప్రతి ఒక్కరి సహకారం, బంధుమిత్రులు
అలాగే ఉభయ వేదాంత పండిత పరిషత్తు అని భాగ్యనగరంలో ఉంది. దానికి సంబంధించిన అనేక మంది మహానుభావులు, వింజమూరి విజయకుమార స్వామి వారు, ఎన్సివిఎన్ స్వామి వారు, దరిపల్లి సురేష్ స్వామి వారు, అలాగే చించాపట్నం గోమడం జగన్మోహనాచార్య స్వామి వారు, ఇంకా అనేక మంది పెద్దలు, అంటే కొంతమంది పేర్లు చెప్పకపోవడం అనే ఉద్దేశం కాదు, సమయం మనకు ఎక్కువ లేదు కాబట్టి కొంతమంది పేరు మాత్రం తీసుకున్నాం. అలా ఎంతో మంది మహానుభావులు ఎన్నో రకాలుగా తాతగారి వెంటనే ఉంటూ వారిని గౌరవ సలహాదారుగా పెట్టుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు, ఇంకా చేస్తూ ఉన్నారు, ముందు ముందు కూడా అనేకంగా చేస్తూ ఉంటారని భావిస్తున్నాను. అనేక అవార్డులు రివార్డులు కూడా వారికి వచ్చినాయి కదండి. నాకు అవునండి. తెలిసి 2020లో మేబీ లాస్ట్ వారు అందుకు. అవునండి, దాని గురించి ఒక్కసారి నాకు చెప్పరా? తప్పకుండా అండి. కాళిదాస సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి వారికి ఒక పురస్కారం వచ్చింది. అందులో మనం వెంకయ్య నాయుడు గారిని కూడా చూడొచ్చు, అలాగే నితిన్ గడ్కరీ గారు కూడా ఉన్నారు. వారందరి సమక్షంలో ఆ పురస్కారాన్ని వారికి అందించారు. అది చాలా గొప్ప పురస్కారం. ఇంకా అనేక బిరుదాలు వారికి వచ్చాయి. దేశ విదేశాల్లో వారికి ఉన్నటువంటి శిష్యులు ప్రవచనం.com ఉరుగ్గడ్డ సతీష్ గారు వారు ఎన్నో కార్యక్రమాలు తాతగారి ద్వారా చేయించారు. అలాగే హిందూ ధర్మ పరిషత్తు వారు, టిటిడి వారు ఎన్నో వాళ్ళు అవార్డులు ఇచ్చారు. ఎన్నో కార్యక్రమాలు వారి ద్వారా చేయించినటువంటి మహానుభావులు. అలాగే రవి గారు, లైక్ వారు జీవించినప్పుడు కానీ జీవితం అనంతరం కూడా నా లైఫ్ గోల్ ఇది, మీ అందరి లైఫ్ గోల్ ఇది అని ఏదైనా చెప్పేవారా? ఏదైనా సెట్ చేసుకున్నారా? లైక్ ఇట్లా ఉండాలి, ఇప్పుడు హిందూ ధర్మం ఎటు వెళ్తుంది, అలా చెప్తూ ఉంటారు కదా. అవునండి, తప్పకుండా. ఇప్పుడు ఒక విషయం అండి, తాతగారు తరచూ చెప్తూ ఉండేవారు, ధనం ఎప్పుడు శాశ్వతం కాదు. ఇప్పుడు ఈ పాంచభౌతిక శరీరం కూడా శాశ్వతం కాదు. మనం ఎక్కడో న్యూస్లో చదువుతూ ఉంటాం, జపాన్లో ఒకరు 120 సంవత్సరాలు బతికారు, మరి 121 ఏమైంది, పోయారు. ఏది శాశ్వతం కాదు. కాబట్టి ఏది చేసినా కూడా ధర్మబద్ధంగా చేయాలి. ఒక డబ్బు సంపాదించినా, ఒక ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా భగవంతుడు నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు అని భగవత్ ఆరాధన రూపకంగా చేయాలి ప్రతిదీ. ఇలా విన్నప్పుడు మనకు ఒక సందేహం వస్తుంది, ఏమండి పిల్లల్ని కంటున్నాం కదా, అప్పుడు కూడా ఎలా ఆలోచించాలి? ఎస్, అప్పుడు కూడా అలాగే ఆలోచించాలి. నా పుట్టబోయే సంతానం కూడా భగవంతునికి ఒక ఆరాధన చేయడానికి ఒక ఉపకరణాల్లాగా ఉంటారు అన్న బుద్ధితోని మనం చేయాలి. ఒక మాట చెప్తారండి, వ్యాసమహర్షి చెప్పిన మాటే, యత్ ప్రాతః సంస్కృతం చాన్నం సాయంతచ్చ వినశ్యతి. ఉదయం వండినటువంటి అన్నం సాయంత్రానికి పాసిపోతుంది. అలాంటి అన్నాన్ని తిని శరీరాన్ని పెంచుకున్న మానవుడు నేనేదో ఎక్కువ కాలం ఉంటాను అని వాణ్ణి వీణ్ణి తొక్కేసి, వాణ్ణి వీణ్ణి మోసం చేసి, పరుషంగా మాట్లాడి, వాళ్ళ మనసులు కష్టపెట్టి నేను సుఖంగా ఉండాలనుకుంటున్నాడే, ఎంత అమాయకుడు ఈ మానవుడు. కాబట్టి ఇలాంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ధర్మం అంటే ఏమిటి? రాముడే సాక్షాత్ ధర్మం, రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. కృష్ణుడే సాక్షాత్ ధర్మం. ఏచ వేద విదో విప్రాహ ఏచ ఆధ్యాత్మజనో విదాహ తే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం. మహాత్మునటువంటి వేదాంగాలు చదువుకున్న వాళ్ళు ఏం చెప్పారు? ఆ గొప్ప సనాతన ధర్మం ఎవరో కాదండి, కృష్ణుడే అన్నారు. చూడండి, మన కాలేజ్ డేస్లో కూడా మనం బయటికి వెళ్తున్నప్పుడు మన బామ్మగారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, నీకెందుకే బామ్మ, రామకృష్ణ అనుకుంటూ కూర్చో అంటామా లేదా? సో రాముడు కృష్ణుడే సనాతన ధర్మం అంటే ఆరాధన రూపకంగా ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ వింటూ మనం పెరుగుతున్నామో అప్పుడు ఈ పాప ఆలోచనలు మనలో తగ్గిపోతాయి. అప్పుడు సమాజం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, ప్రపంచం బాగుంటుంది. ఈ ఆధ్యాత్మిక దృష్టి ఉంటుంది. ఇవాళ కందడ స్వామి గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఎంతోమంది మహానుభావుల గురించి ఎందుకు తెలుసుకోవాలి, శ్రీరామాయణం ఎందుకు చదవాలి అంటే ఇందుకే చదవాలి. ఇప్పుడు జరిగే అనేక నేరాల ఘోరాలకి థాట్ పొల్యూషనే కారణం. ఇలాంటి వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం వల్ల ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు మనకు తెలుస్తుంది. ఆయన రాసిన గ్రంథాలన్నీ ఇప్పటికి కంప్లీట్ అయిపోయాయండి, లేదంటే ఎవరైనా కంటిన్యూ చేయబోతున్నారా? ఇప్పటి వరకు వారు శ్రీభాష్యం గ్రంథాన్ని 4 వాల్యూమ్స్ గా వివరించారు ఆచార్య ఆజ్ఞగా. అదొక తృప్తి వారికి ఉంది. తర్వాత భగవద్ విషయం అనే గ్రంథానికి చాలా విస్తృతమైన వ్యాఖ్యానం, ఇంతకుముందు ఎవరు రానటువంటి ఒక వ్యాఖ్యానాన్ని ఆంధ్రానువాదం చేస్తున్నారు. ఆ వ్యాఖ్యానాలన్నీ కూడా మణిప్రవాళ శైలిలో ఉన్నాయి. సంస్కృతము తమిళం కలిసినటువంటి భాషకి మణిప్రవాళము అంటారు. అందులో ఉన్నటువంటి ఒక 7 వ్యాఖ్యానాలకి తెలుగు అనువాదం రాస్తున్నారు. అది 10 పత్రులు అంటారు, 10 వాల్యూమ్స్ గా రావాలి. 2 వాల్యూమ్స్ చిన్నజీవ స్వామి వారి ద్వారా రిలీజ్ అయ్యాయి. ఇంకొక 6 వాల్యూమ్స్ డిటిపి వరకు నడుస్తుంది. ఇంకా 2 వాల్యూమ్స్ వారు రాయాల్సి ఉంది. నిన్న రాత్రి కూడా వారి కుమార్తె హరిప్రియ గారు ఈ మాట చెప్పారు. వారి కెనడా నుంచి రాగానే హరిప్రియ గారు చేయబట్టుకుని, అమ్మ భగవద్ విషయ గ్రంథాలు మళ్ళీ నేను చెప్తాను, నువ్వు రాస్తావు కదా అని అన్నారు. తప్పకుండా రాస్తాను నాన్నగారు. ఇంకా 2 వాల్యూమ్స్ వారు రాయాల్సి ఉంది. అవన్నీ రాసి పరమాత్మకి సమర్పించి ఒకసారి పరమాత్మకు మంగళాశాసనం చేసి పల్లాండు పాడాలి అని వారి చివరి కోరిక.
మరి భగవంతుడు మధ్యలో అక్కడ కైంకర్యం అంటే ఇక్కడ కైంకర్యం చాలు, రామానుజాచార్య స్వామి వారు మీరు అక్కడ కైంకర్యం కూడా చేయాలని వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. మరి ఆ కార్యం ఎవరి చేతిలో పెడతారో శ్రీమన్నారాయణుడు కాలమే నిర్ణయిస్తుంది. అలాగే రవి గారు, వారి బాల్యం గురించి, వారి ఆచార్యుల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ప్రతి జీవితంలో ప్రతి వారికి ఒక ఆచార్యులు ఉండాలి. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ఒక విషయం తెలుస్తుంది అంటే ఆచార్యుడు ఉన్నవాడే తెలుసుకున్నవాడు అవుతాడు అని మనకు వేదం చెప్పింది. ఆచార్యవాన్ పురుషో వేద. కానీ ఆచార్యులు లేకుండా నాకు అన్ని తెలిసిపోయాయి అంటే అది ఒప్పుకోరు. ఏ విషయం సనాతన ధర్మంలో ఆ మాట లేదు. ఆచార్యుడు ఉండాలి. వారి బాల్యం కూడా చాలా విచిత్రం అండి. చిన్నప్పటి నుంచే ఒక 5వ ఏటి నుంచి అనుకుంటా తాతగారు ఒకసారి చెప్పారు, వాళ్ళ నాన్నమ్మ గారు ఇసుకలో అక్షరాలు దిద్దిస్తూ భాగవత శ్లోకాలు చెప్తూ నేర్పించేదట. అంటే మనకు ఇప్పట్లో లాగా పలకలు నోట్బుక్స్ లేవు. ఒక ఇసుక అక్కడ పోసి దాని మీద అక్షరాలు దిద్దించి చేయించేవారు. అలా వాళ్ళ నాన్నమ్మ దగ్గర నుంచి చిన్న వయసు నుంచే భాగవత శ్లోకాలు పఠించారు అంటే ఇంకెంతటి అమోఘం. అలాగే వారి తండ్రి గారితో వెళుతూ ఉన్నప్పుడు వెళుతూ వస్తూ ఉన్నప్పుడు జ్యోతిష్ శాస్త్రంలోని అనేక విషయాలు బోధించేవారట. వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు వాటన్నిటిని మళ్ళీ తిరిగి చెప్పమని చెప్పేవారట. అలా వారు విద్య నేర్చుకున్నారు. కొంత వయసు వచ్చిన తర్వాత వారిని వేదాంతవర్ధిని కళాశాలలో చేర్పించారు వాళ్ళ మేనమామ గారు సింగరాచార్య స్వామి వారు. అలా వచ్చినప్పుడు కోయిల్కందాడే షడగోపాచార్య స్వామి వారు అని షడగోప రామానుజాచార్య స్వామి వారు మహానుభావులు. వారి గురించి ఎన్నిసార్లు చెప్పారో తాతగారు. వారి గురించి ఎప్పుడు తలుచుకుంటారండి. ఎందుకంటే ఎంత గొప్ప ఆచార్యులు అంటే తాతగారి యొక్క ఆసక్తిని చూసి దగ్గర కూర్చోబెట్టుకొని ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని అనేక విషయాలు వారికి చెప్తూ ఉండేవారట. పక్కన కూర్చోబెట్టుకుని తినిపించేవారట. అంతటి వాత్సల్యం. అంటే ఒక గోవుకి ఒక ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు దాని మీద మావి ఉంటుంది కదా, దాన్ని అసహించుకోకుండా నాకుతుంది గోవు. దానికి అంటే వత్స అంటే గోవు దూడ అని అర్థం. అలా అసహించుకోకుండా ఇలా దగ్గర తీసుకుంటుందో ఆ గుణానికి వాత్సల్యం అని పేరు. అంత గొప్పగా దగ్గరకు తీసుకుని అనేక విషయాలు చెప్పారు మా గురువు గారు. వారి కృపా కటాక్షమే అని ఎన్నోసార్లు తాతగారు చెప్పారు. ఆచార్యుల పేరు రామానుజాచార్యులే, శిష్యులు రామానుజాచార్యులు. అదొక అద్భుతమైన విషయం. అలాగే ప్రతివాది భయంకర అనంగాచార్య స్వామి వారు, వారు ఇప్పటికీ ఉన్నారు. 92 years వారు హైదరాబాద్ లోనే ఉన్నారు. వారు ఒక ఆచార్యులు. అలా ఎంతో మంది వారి దగ్గర సేవ చేశారు. ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నారు. చిన్నప్పటి నుంచి ఒక గొప్ప ధారణా శక్తి, ఒక ఉత్సాహం, నేర్చుకోవాలని ఒక పట్టుదల వారిని ఏ కళాశాలలో అయితే చదువుకున్నారో ఆ కళాశాలలో లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, డీన్గా ఒక గొప్ప బాధ్యతలు స్వీకరించేలాగా చేసింది. ఇప్పటికీ వేదాంతవర్ధిని కళాశాలలో వారి ఫోటోను మనం చూడొచ్చు. కందాడై స్వామి వారిని. వారి ఇంటి పేరే ఒక ఆశ్చర్యం అండి. కందాడై అంటే వరదరాజస్వామికి వీరి పూర్వీకుల వంశం వారు గంధాన్ని అలంకరించేవారు, వస్త్రాన్ని అలంకరించేవారు. దానికి కందాడై అని పేరు. అలాంటి వంశస్థులు ఎన్నో గ్రంథాలు అందించినటువంటి మహానుభావులు, ఎంతో మందికి జ్ఞానబోధ చేసినటువంటి అభినవ వ్యాసులు, ఆంధ్ర సుదర్శన సూరి అని వారికి ఇంకొక బిరుదు కూడా ఉంది. అయితే ఎన్నో విషయాలు కందాడే వారి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు లాస్ట్లో మీకు నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎన్నోసార్లు నేను మిమ్మల్ని ఫాలో అప్ చేశాను, మీకు కాల్స్ చేశాను, మనం వీడియోస్ చేద్దాము, ధర్మ సందేహాల మీద మాట్లాడదాం అంటే ఎప్పుడు నేను కొంచెం బిజీ అమ్మా, మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ ఏమాత్రం సమయం ఉన్నా నేనే ఫోన్ చేస్తానమ్మా అని అన్నారు. కానీ ఈ రోజు వీరి గురించి ఒక్క వీడియో చేద్దాం అనగానే తప్పకుండా అని మీరు వెంటనే బయలుదేరి 2 daysకే బయలుదేరి వచ్చినందుకు నిజంగా చాలా అనేక మంగళాశాసనాలు. మీరు కూడా తాతగారి అభిమానులు ఎంతో మంది ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందులో మేము ముందున్నాము అని చూపించుకున్నారు సుమన్ టీవీ వాళ్ళు. అడగగానే వెంటనే మీ బిజీ స్కెడ్యూల్లో దీనికి ఒక స్కెడ్యూల్ పెట్టారు. అనేక మంగళాశాసనాలు, భగవద్భావత ఆచార కృపా కటాక్షాలు మీ అందరి యందు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అందరినీ భలేగా పలకరించేవారండి. చివరిలో మీరేమైనా వారితో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏమైనా చెప్పారా మీకు? వారైనా, వారి అబ్బాయి మురళీకృష్ణ స్వామి అయినా, వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తారండి. ఎక్కడ కనిపించినా పెద్దగా మాట్లాడతారు, ఆప్యాయంగా పలకరిస్తారు. తాతగారు అయితే మా శ్రీమతి వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే దగ్గర తీసుకొని ముందు నెత్తి మీద ఇలా చేయబెట్టి నాన్న బాగున్నావా అంటే మనస్ఫూర్తిగా మాట్లాడతారు. మీరు ఎలా ఉన్నారు తాతగారు అంటే, మీరు బాగుంటే మేము బాగుంటాం, మీరు బాగుంటే మేము బాగుంటాం అనేవారు. చివరిగా దాసుడు తాతగారితో మాట్లాడింది హాస్పిటల్లో ఉన్నప్పుడే. అప్పుడు తాతగారికి పెన్నులు అంటే చాలా ఇష్టం, వారు బాగా రాసేవారు. కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళినా అంటే మనకు ఒక సూక్తి కూడా ఉంది, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు అని. వారికి ఇష్టమైన ఏదో పట్టుకుని వెళ్ళేవాడిని, రకరకాల పెన్నులు తీసుకుని వెళ్ళేవాడిని. ఆ పెన్నులు చేతికి చాకించి త్వరలో మీరు కోలుకోవాలి, మళ్ళీ మీరు రాయాలి తాతగారు అన్నప్పుడు తప్పకుండా అని, నేను డిశ్చార్జ్ అయ్యాక నువ్వు ఇంటికి రా ఒకసారి అని, నిన్ను తయారు చేయాలని ఉంది అని ఒక మాట అన్నారు. ఇంకా అదొకటే
వారితో నాకున్నటువంటి జ్ఞాపకం అండి. మాకుంది పెరమాళ్ మీ స్థలం ఉంది, అది పూర్తిగా తప్పకుండా తొందరగా కోరుకోవాలి. పెరమాళ్ అందరికీ పెరమాళ్ విన్నపం చేస్తున్నాం, త్వరలో కోరుకోవాలి. శ్రీమతే రామానుజాయ నమః. நேற்றைய தினம் உபய வேதாந்த வித்வான் டாக்டர் கந்தாடை ராமானுஜாச்சாரியர் சுவாமி ஆச்சாரியின் திருவடி அடைந்தார் என்று கேள்விப்பட்டேன். இதுக்கு நம்ம ஒரு ஒரு பெரிய மகத்தான ஒரு தனத்தை இழந்தோம் என்றே சொல்ல வேணும். ஆந்திர தேசத்தில் எழுந்தருளியிருந்த கந்தாடே ராமானுஜாச்சாரியர் சுவாமி என்றே ஆச்சாரியருக்கும் திருநாமம், சிஷ்யருக்கும் திருநாமம். இந்த சுவாமி தான் ஆந்திர தேசத்தில் உபய வேதாந்த சம்ஸ்கிருத கலாசாலையை ஆரம்பித்தவர். மகாவித்வானா எழுந்தருளியிருந்தார். அவரிடத்தில் அத்தியனம் செய்தவர் இந்த சுவாமி. 6 பாஷ்யத்தையும், வியாக்கரணம், தர்க்கம், வேதாந்தத்தில் 3 பாஷ்யத்தையும் அத்தியனம் செய்தவர் இவர். பால்யத்திலேயே ஒரு 5 வயதில் இவர் பாகவதத்தை ரிட்ரும் செய்தவர் இந்த சுவாமி. ஒரு பெரிய மகாவித்வான். இவர் கந்தாடே வம்சத்துக்கு சேர்ந்தவர். கந்தாடே என்றால், கந்தா என்றால் கந்தம், ஆடை என்றால் வஸ்திரம். இந்த இரண்டையும் காஞ்சி வரதனுக்கு கைங்கரியம் செய்து கொண்டு வந்த வம்சம் இவரது. இவர் பகுமுகமாய் பல ஸ்ரீகோஷத்தை அனுகிரகித்திருக்கிறார். பிரவச்சன காலக்ஷேபங்களில் சம்பிரதாய சாஸ்திர பிரவர்த்தனத்தில் இவர் காலத்தை போக்கினவர். இவர் செய்து கொண்டு வந்தவர் இவர் சுவாமி. ஞானீது ஆத்மைவ மேமதம் என்று கீதாச்சாரியனின் வச்சனம். அதன்படி எம்பெருமானுக்கு அதி பிரீதராயிருந்தவர்களை அவனுடைய சோதைக்கு அவன் கொண்டு கைங்கரியத்தில் சேர்த்து கொண்டு விடுவன். அந்த கிரமத்திலே சுவாமி நம்மோடு இல்லை என்று இருந்தாலும் அங்கே நித்திய கைங்கரியத்தில் எம்பெருமானுக்கு கைங்கரியத்தை செய்து கொண்டு இருக்கிறார். இப்பொழுது சுவாமியின் வம்சஸ்தர்களுக்கும் சிஷ்யர்களுக்கும் சம்பந்திகளுக்கும் அடியேன் கைகூப்பி தண்டம் சமர்ப்பித்து, சுவாமி நமக்கெல்லாம் காட்டின வழியில் நாம் நடப்போமாக என்று சொல்லி அடியனுடைய இது ஒரு துக்கம்தான். இருந்தாலும் நம்ம சம்பிரதாயத்தில் இத்தை கொண்டாடி விடுவோம். அந்த கிரமத்திலே சுவாமி திருவடியில் அடியேன் தண்டம் சமர்ப்பித்து கொண்டு எல்லா குடும்ப வர்க்கங்களுக்கும் அடியனுடைய கிருதஜ்ஞதையை தெரிவித்துக் கொண்டு இந்த வார்த்தைகளை முடித்துக் கொள்கிறேன். ஆழ்வார் திருவடிகளேஸ்வரன், எம்பெருமானார் திருவடிகளேஸ்வரன், ஜீயர் திருవడిகளేశ్వరన్. చివరిగా మీరు సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండా అండి. ఇవాళ ఇన్ని సౌకర్యాల మధ్యలో మనం ఉన్నాము, కానీ మన శాస్త్రాల గురించి, మన ధర్మాల గురించి చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏ సౌకర్యాలు లేని రోజుల్లో, కనీసం నోట్బుక్స్, పలకలు లేని రోజుల్లో ఇసుకల మీద అక్షరాలు దిద్దినటువంటి మహానుభావులు మరి ధర్మాల కోసం ఎంత త్యాగం చేశారు. వాళ్ళు ఎంతో మందికి ఎన్నో ప్రబోధించారు. కాబట్టి సనాతన భారతీయులుగా మనం చెప్పుకోవాలి అంటే కనీసం ఇతిహాస శ్రేష్టమైనటువంటి శ్రీరామాయణాన్ని, అలాగే మహాభారతం, భాగవతం ఇలాంటివన్నీ మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి అధికారం ఉంది. వారి యొక్క సూచనలు, వారి యొక్క బోధలు కేవలం వారు మహానుభావులు అని ఒక నమస్కారం చేయకుండా ఏం చెప్పారు వారన్న దాన్ని కొద్దిగైనా మనం పాటించగలిగితే వారికి ఒక గొప్ప సేవ చేసిన వాళ్ళు మనం అవుతాము అని దాసుడి యొక్క అభిప్రాయం. సరే అండి. శ్రీమతి రామానుజాయ నమః. అనేక ధన్యవాదాలు. మంగళాశాసనాలు.